లోక కళ్యాణం గురించి పనులు చేయండి. ఇంకా స్వార్థపూరితం పెట్టుకోవద్దు అని చెప్తారు అనమాట. స్వార్థపూరితమైన కోరికలు ఉంటే మన ఎనర్జీస్ మళ్ళీ ఆ స్వార్థం లోపల మన వైపు వెళ్ళి అక్కడ కొంచెం ఇంబ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక ఆవిడ ఎనర్జీ ఇలా మెడిటేషన్ చేసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది, చాలా ఎనర్జీస్ పెరిగిపోయి తింటుంటే భలే టేస్టీగా అనిపిస్తుంది అనేసి మరి ఇదివరకు కొంచెం తింటే సరిపోయేది, ఎక్కువ తింటే ప్రాబ్లం వచ్చేది, డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చేది. ఎంత తినాలో అంతే తినాలి కదా. ఇప్పుడు ఎంత తిన్నా ఎనర్జీస్ ఉంది కాబట్టి అరిగిపోతుంది. భలే ఉంది అనేసి మొత్తం తన శరీరం ఇక బాగా ఉంది, ఈ టేస్ట్ బాగుంది అనేసి తినడం మీద ఫోకస్ చేస్తే 10-15 kgs పెరిగిపోయింది అనమాట. 15 kgs పెరిగిపోయి చుట్టాలందరూ చెప్పారు, ఏంటి ఇంత నువ్వు డాక్టర్ దగ్గర చూపించుకున్నా, డాక్టర్ దగ్గర చూపిస్తే అంత హెల్త్ మంచిగా ఉంటుంది, ఎందుకంటే మెడిటేషన్ ఎనర్జీ చేస్తుంది కాబట్టి. కానీ ఏమైంది, ఆ ఫోకస్ ఎలా ఉన్న శక్తిని దేనిపైన ఉపయోగించాలి, మన గురించి ఉపయోగించదు, ప్రజల గురించి ఉపయోగించాలి. ఓకేనా, అప్పుడే మన శక్తి తెలియదు. మన పైన ఉపయోగిస్తే అది మంచిది కాదు అని చెప్పి గురువులు అందుకే చెప్పారు, స్వార్థంగా ఉపయోగించవద్దు శక్తిని, శక్తి అంతా వస్తుంది, స్వార్థ ప్రయోజనాలకు కాదు అని చెప్పారు అన్నమాట. ఓకేనా, విశ్వ కళ్యాణానికి ఉపయోగించాలి శక్తిని. రోజు శక్తి పెరుగుతుంది. ఓకే.